అదే ఇప్పుడు వచ్చేస్తున్నది. ఓకే, ఇప్పుడు వచ్చేస్తున్నది. ఓకే, వచ్చేసింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం. ఓం వందే వాల్మీకి కోకిలం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశంలో ఇందులో 5వ భాగం సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటికి 3 సర్గలు పూర్తయినవి. 3వ సర్గ విశేషం ఏమిటనగా లంకాధిదేవతను హనుమ జయించటము అనేది ఉన్నది. అనగా లంకాధిదేవతను నిర్జిత్య జయించి లోపలికి హనుమ ఆ లంకలోకి ప్రవేశించాడు. ఇక్కడి నుంచి విశేషాలన్నీ వస్తాయి. ఇందులో 4వ సర్గ ఇందులో లంకా పట్టణంలోకి వచ్చాడు. దీనిలో సనిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీ విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. ఆ లంకాధిదేవత కామరూపిణి ఆమె. అటువంటి ఆమెను జయించి ఇందులోకి ఆ లంకాపట్టణంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే గాయత్రి మంత్రంలోని 13వ అక్షరముతో ఈ సర్గ ప్రారంభం అవుతుంది అని అర్థం. ఏమిటంటే విశేషము, రామాయణంలో మొత్తము 24,000 శ్లోకాలు ఉన్నాయి. 24,000 శ్లోకాలు మొత్తం. అయితే ఇందులో ప్రతి 1000 శ్లోకానికి గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభం అవుతుంది. ఒక 1000 అయిపోయినాయి అనుకోండి, అప్పుడు 2వ అక్షరం. అలా మొత్తం 24,000 శ్లోకాలకి ఒక్కొక్క 1000కి ఒక్కొక్క అక్షరం. ఏది గాయత్రి మంత్రం అంటే అర్థం ఏమిటనమాట, 24,000 శ్లోకాలు చదువుతున్నాడు అనంటే గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నాడు అని అర్థం. ఇందులో మనకు ఈ సుందరకాండలో 3,000 శ్లోకాలు వస్తాయి. 3,000 శ్లోకాలు అంటే 3 బీజాక్షరాలు వస్తాయి అక్కడ. ఇంకా విశేషించి ఈ సుందరకాండలో ప్రతి సర్గలోనూ గాయత్రి మంత్రంలోని మొదటి 2 బీజాక్షరాలు వస్తుంటాయి. గాయత్రి మంత్రంలోని మొదటి 2 బీజాక్షరాలు ఏమిటంటే తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 24 అక్షరాలు. తత్ స వితు ఇట్లా
ఒక్కొక్క అక్షరాన్ని విడగొట్టుకోవాలి. 24 అక్షరాలు వస్తాయి. దీనిలో మొట్టమొదటి 2 అక్షరాలు తత్ స. తత్ స. తత్ అనేటువంటి శబ్దం మొట్టమొదటి శ్లోకంలో వచ్చింది. అదేమిటి? తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ అక్కడ వచ్చింది. ఇది మొట్టమొదటి సర్గ, అంటే 1వ సర్గ. ఇక ఆ తర్వాత 2వ సర్గ ప్రారంభం కూడా చూసుకోండి. 2వ సర్గ కూడా దేనితోటి ప్రారంభమైంది అని అంటే, దీనిలో 2వ సర్గ కూడా దీనిలో విశేషం ఆ గాయత్రి మంత్రంతో మొదలవుతుంటుంది. ఏమిటంటే అది ససాగర. అది సా. తత్సవితురంలో తత్తు మొట్టమొదటి వచ్చింది, తర్వాత రసా వచ్చింది. తత్ గాని సా గాని వస్తాయి ప్రతి సర్గకి ముందు. అనగా గాయత్రి మంత్ర బీజాక్షరాలు వస్తుంటాయి. అందువలన గాయత్రి మంత్రంలో మొట్టమొదటి ఆ బీజాక్షరాన్ని మనం అర్థం చేసుకొని లేక చదివి అప్పుడు సర్గలోకి ప్రవేశించాలి. అది దీనిలో ఏమిటనమాట, గాయత్రి మంత్ర బీజాక్షరాన్ని కూడా మనం అధ్యయనం చేస్తూ ఉంటుంటాము. అది అర్థం. దాని ప్రకారంగా అట్లనే ఇక్కడ 4వ సర్గలో గాయత్రి మంత్రంలోని స అనేటువంటి బీజాక్షరంతో ఈ సర్గ ప్రారంభం అవుతున్నది అనమాట. ఇది అట్లా అనమాట. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తామ కామతాం కామరూపిణీం. ఆ లంకాదేవ కామరూపిణి, ఆమెను జయించేసి. ఎవరయ్యా? ఎటువంటి వాడు జయించాడు అంటే హనుమాన్ మహాతేజ. హనుమకు మహాతేజ. అందుకనే హనుమను మనం గుర్తుంచుకుంటేప్పుడు మొట్టమొదటి సర్కల్లో చెప్పాను, ఒక 40 మాటల దాకా వచ్చే మొదటి సర్క చివరిలో చెప్పాను నేను. ఆ హనుమను మహాతేజ, మహాకపి, మహావేగ, మహావీర్య, మహాప్రాజ్ఞ, మహామహ. అలా నామాలు హనుమను చూసినప్పుడు రావాలి, మనకు అనుకోకుండా అప్రయత్నంగా రావాలి. అది అర్థం. ఆ వచ్చినప్పుడే మనకు హనుమ యందు భక్తి ఉన్నది అని అర్థం. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుండాలి. అట్లా అనమాట. అదనమాట. అదొకటి. విశేషించి ఏమిటంటే ఇప్పటికి 13వ అక్షరంతో ప్రారంభమైంది గాయత్రి మంత్రంలోని ఈ సర్గ అని. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి దీనిలో గాయత్రి మంత్రంలోని ఇక్కడ దీనిలో ఏమిటనమాట, ఇప్పటికి ఎన్ని వేల శ్లోకాలు అయినాయి అంటే 12,000 శ్లోకాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో 12,000 పోతే ఇంకొక 12,000 ఉన్నాయని అర్థం అనమాట. 13వ అక్షరంతో ఈ సర్గ ప్రారంభం అవుతూ ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనం చూసుకోవాలి. గాయత్రి మంత్రాన్ని కూడా ఇందులో గాయత్రి రామాయణం అంటారు. గాయత్రి రామాయణం కూడా ఇందులో మనకు ప్రారంభంలో వేశాను. దానిలో గాయత్రి రామాయణం కూడా ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే చాలా మంది గాయత్రి రామాయణాన్ని కూడా ఆ 24 శ్లోకాలని చదువుతుంటారు పారాయణగా కొంతమంది అట్లా అనమాట. సరే, ఇప్పుడు ఇందులో విశేషం ఏమిటంటే ఆమెను జయించేసేసి లోపల ప్రవేశించాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. కపిరాజ హితంకర అంటే కపిరాజు అంటే సుగ్రీవుడు. సుగ్రీవుడికి మేలు చేసేటువంటి హనుమగారు లోపలికి ప్రవేశించాడు మహాబాహుకు. ఎలా ప్రవేశించాడంటే అద్వారేణ. అదొక విశేషం ఇక్కడ పెడుతున్నాడు. అద్వారేణ అంటే అసలు డైరెక్ట్గా ద్వారంలో తలుపుల నుంచి వెళ్ళిపోతున్న ద్వారం. దాని ప్రకారంగా అది మామూలుగా సహజంగా రాజులు కానీ అందరూ దానిలోంచి వస్తారు. కానీ శత్రువు వచ్చేటప్పుడు ఎలా వస్తాడనంటే ఇంకో ద్వారంలో నుంచి వస్తాడు. శత్రుభావంతో వచ్చేవాడు ఇంకొక, మిత్రభావంతో డైరెక్ట్గా వస్తుంటాడు. ఇక్కడ శత్రుభావంతో వస్తున్నాడు. ఎవరు? రావణుడు శత్రువు. అందుకనే అద్వారేణ అని అర్థం అనమాట. అద్వారేణ ఇంకొక ద్వారం ద్వారా వస్తున్నాడు ఆయన లంకా నగరంలోకి అని చెబుతున్నాడు. ఎలా వస్తున్నాడు అని అంటే ఇంకెక్కడుందో తలుపులు ఎక్కడో అవన్నీ దానికి మనకి అని అనుకొని ఆయన ఏం చేశాడు, ఆ ద్వారం పెద్ద ఎత్తుగా ఉంటాయిగా ప్రాకారాలు, అందుట్లో ఈయన ఎగరడం పెద్ద లెక్కలోదా ఆయనకి. ఒక్కసారి అట్లా ఒక జంప్ చేసేసాడు అనమాట. దేని నుంచి గోడ మీద నుంచి దూకాడు.
ఎట్టంటే ఇక్కడ గోడ మీద నుంచి దూకి వస్తుంటారు ఎవరైనా దొంగలు రాత్రిపూట డైరెక్ట్ గా తలుపు తోటి ఎందుకు రాని అనుకుని గోడ దూకి వస్తుంటుంటారు అంటుంటారే అట్లా ఈయన ఎలా వచ్చాడు అనమాట ఆ ప్రాకారము దూకి లోపల ప్రవేశించాడు. అది ఇట్లా వచ్చాడు అంటే దాని అర్థం మిత్రులుగా నేను రావటం లేదు అని అర్థం అనమాట. ఇది దీనిలో విశేషం. అది మిత్రులుగా వస్తే ఏం చేయాలి అని అంటే అన్ని మంచిగా చేయాలి. అన్ని మంచిగా జరిగినాయి. రాక్షసులు ఎంతమందిని చంపాడు అది అదేనమాట. అని చక్రేధపాదం సవ్యంచ శత్రువునా సతు మూర్ధని ప్రవిష్ట సత్వ సంపన్నో నిశాయాం మారుతాత్మజ. ఈ మారుతాత్మజుడు ఈయన శత్రువు శిరస్సు మీద కాలు పెట్టి వచ్చాడు. ఇది దీని అర్థం. శత్రువుని అణచటానికి వచ్చినటువంటి వాడు అని చెబుతున్నాడు. రాత్రి సమయంలో శత్రువుల శిరస్సులపై కాలు మోపి వచ్చినటువంటి వాడు. దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు. ప్రయాణానికి ముందు గృహప్రవేశ సమయంలో వివాహాది శుభకార్యంలో ఏంటి కుడి కాలు పెట్టి రావాలి. ఇది మన అందరికీ తెలిసిందే. ఇంట్లో అడుగు పెట్టిండ్రా అంటే కుడి కాలు పెట్టి రావాలి, ఎడం కాలు పెట్టకూడదు. ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొత్త ఇంట్లోకి కానీ ఏదైనా వివాహ శుభకార్యాల్లో అదితో కుడి కాలు ఎడం కాలు పెట్టకూడదు. ఈయన వచ్చింది దేనికయ్యా అనంటే శత్రువు ఇంటికి వచ్చాడు కాబట్టి కుడి కాలు పెడితే ఎట్లా, అందులో ఎడం కాలు పెట్టాడు. అది అర్థం చెప్తుంది అలా అనమాట. ఈ రావణాసురుడు ఎటువంటి వాడు సంగతి అంతా అర్థమైపోయింది ఆయనకి, అందుకని ఎడం కాలు పెట్టేశాడు అని ఈ విధంగా చెబుతూ 4వ శ్లోకంలో స మహాపథమాస్థాయ ముక్తా పుష్ప విరాజితం తతస్తుతాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. ఆ అందమైన లంకనంలోకి ప్రవేశించాడు. ముత్యాలతోనూ పుష్పాలతోనూ శోభాయమానంగా ఉన్నాయి ఆ రాజమార్గము. ఆ రాజమార్గంలో ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ వీధిలో ఇళ్ళు ఎలా ఉన్నాయి, భవనాలు చెబుతున్నాడు. చాలా గొప్పగా ఉన్నాయనని. ఎలా ఉన్నాయంటే రాక్షసుల ఇళ్ళు హసితోత్కృష్ట నినదైహి. ఈయన పిల్లి అంత ఉన్నాడు కదా, చిన్న రూపము, ఆ రూపంతో వెళుతున్నాడు. ఆ లోపల జరుగుతున్నటువంటి ఆ ధ్వనులు ఈ బయటికి వినపడుతున్నాయి. ఏమిటయ్యానంటే వాళ్ళు హసిత ఉత్కృష్ట నినదైహి, పక్కపక్క నవ్వులే, ఒకటే నవ్వులుట వాళ్ళవి. అది మధ్యలో సూర్య తూర్య ఘోష పురస్సరైహి. తూర్య ఘోష అనగా నిండినటువంటి ఏంటి వాద్య ధ్వనులు అంటే అర్థం ఏంటి, ఆ భవనాల్లో సంగీత వాయిద్య ధ్వనులు బాగా ఉన్నాయి. పక్కపక్క అందరూ నవ్వుతూ ఉన్నారు, అంతా ఆనందంగా ఉన్నారు. ఇవి చూస్తున్నాడు. ఆ గృహాల పైకి ఒక్కసారి ఎక్కి కిటికీలుంటే ఆ కిటికీలలోంచి చూస్తూ ఉన్నాడు అనమాట. అవన్నీ చూస్తూ ఓహో చాలా బాగున్నాయే అని తెలుసుకుంటూ ఉన్నాడు. ఇక మొదలవుతున్నది ఆ లంకా నగరం ఎలా ఉన్నదో చెబుతున్నాడు. గృహమేఘై పురీరమ్య బభాసే ద్యౌరివాంబుదై ప్రజ్వాల తదా లంక రక్షో గుణ గృహై శుభై. రక్షో అంటే రాక్షసులు, రక్షోగణ అంటే రాక్షసుల సమూహములు యొక్క గృహములు, రాక్షస గృహములు ఆ శుభై బాగా తెల్లగని మేఘాలతోటి ఉన్నాయి. రమ్యాం అందంగా ఉన్నాయి. ద్యౌరివాంబుదై ద్యౌ ఇవ అంబుదై. అంబుదై అంటే మేఘములు, అంటే నీటితో నిండినటువంటి మేఘాలు. ఇవన్నీ ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ గృహాలు గొప్పగా అంత ఎత్తున ఉన్నాయి అని. ఇంకా తెల్లని మేఘాలు, నల్లని మేఘాలు, రకరకములైనటువంటి భవనములతోటి ఆ రాక్షసుల ఇళ్ళు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇట్లా ఇప్పుడు ఎందుకంటే చెబుతున్నది ఇదంతా బాగా అర్థం చేసుకుంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి గుర్తు రావాలి. ఇది అర్థమైతే సంగతి ఏమిటో తెలిసినా, అర్థమైతే నాకు ఇది గుర్తుకొచ్చింది. ఏం తెలిసినా చికాగోలో ఆ భవనాలు గుర్తుకొచ్చింది. ఈ పదాలు అక్కడికి వచ్చినాయి. అవు ఎంత ఎత్తు ఉంటాయి ఆ చికాగోలో ఉన్నటువంటి ఆ భవనాలు, పెద్ద పెద్ద. అవి ఒక చోట చూస్తుంటే నిజంగా ఆ అమరావతిరా స్వర్గపట్టణం అని అనిపిస్తుంటుంది అనమాట. అంతటి ఎత్తైన భవనాలు. ఓ ఎంత ఎలా కట్టారో ఏమిటో, ఎంత విచిత్రంగా ఉంది కదా అని అనుకుంటాం. అట్లనే అప్పుడు ఆ కాలంలోనే ఈ భవనములు అంత అందంగా, అంత విశేషంగా నిర్మితమైనటువంటివి అని అర్థం అనమాట. ఇవి
దీనిలో 7వ శ్లోకంలో సితాభ్ర సదృశై చిత్రై, సిత అంటే తెల్లని, అభ్ర అంటే మేఘములు, తెల్లని మేఘములు వంటివి, పద్మస్వస్తిక సంస్థితై, పద్మ స్వస్తిక వర్ధమాన గృహైశ్చాపి సర్వత సుభూషితా. ఆ భవనాలు ఎలా ఉన్నాయో చెబుతున్నాడు. తెల్లగా ఉన్నాయి ఒకటి, కొన్ని పద్మాకారంలోనూ ఉన్నాయి, కొన్ని స్వస్తికాకారంలోనూ ఉన్నాయి, వీటిలో వర్ధమాన గృహాలు ఉన్నాయి. ఇలా అందమైన గృహాలు ఆ లంకాపట్టణంలో ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం, వర్ధమాన గృహమునకు దక్షిణ ద్వారము ఉండదు, అది అర్థం. అనగా ఆ ఇళ్లకి దక్షిణ ద్వారం ఏది లేదయ్యా, అది అర్థం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే దక్షిణ ద్వారం ఉన్నటువంటి గృహముట ధనమును, దక్షిణ ద్వారము లేని గృహము. ఆ ఇంటికి దక్షిణ ద్వారం లేదు, తూర్పు ద్వారం ఉంది అనుకుందాం. ఆ ఇంటికిట ధనమును వృద్ధి చేయును, దక్షిణ ద్వారం ఉంటే మొత్తం పోతుంది అని. దక్షిణ ద్వారం అనేటువంటి యమస్థానం, అంటే యముణ్ణి చూస్తూ ఉంటుంది దక్షిణ ద్వారం. అది ఎట్లా అనమాట అది. అయితే కొంతమందికి ఈ జాతకాలు చెప్పాను, ఏమన్నా నీకు దక్షిణ ద్వారం బాగా మనకు వస్తుంది, కొడమ ద్వారం బాగా, రకరకాలు చెప్పేస్తుంటారు ఇది. అది కానీ మనకు వేదం ఏం చెప్పిందంటే అన్నిటికన్నా మొట్టమొదట తూర్పు తర్వాత ఉత్తరము చెప్పింది. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పు ఇచ్చింది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో ఉత్తరం ఇచ్చింది. అది ఇవి ద్వారాలకి ఇచ్చినట్టు వేదం చెప్పినటువంటి. సరే ఇప్పుడు కాలంలో ఏవో చెప్పుకుంటాం సరే తర్వాత. ఇక్కడ విశేషమైన దక్షిణ ద్వారం కనుక ఉంటే సంపదలు ఉండవు, సంపదలు ఉన్నా పోతాయి అని చెబుతున్నాడు. అది అట్లా అనమాట. సరే ఈ విధంగా 7 తర్వాత 8వ శ్లోకంలో ఇక చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటనంటే తాం చిత్రమాల్యాభరణాం కపిరాజ హితంకర రాఘవార్థం చరన్ శ్రీమాందర్శ చననందచ. కపిరాజు అయినటువంటి సుగ్రీవుని హితం కోరి శ్రీమంతుడైనటువంటి హనుమగారు రామకార్యార్థం లంకలో సంచరిస్తూ చిత్ర విచిత్రములైన పుష్పమాలలతో ఆభరణాలతోనూ అలంకరింపబడిన భవనాలను చూచాడు. భవనములకు మాల్యాభరణములు తగిలించి ఉన్నాయి అని చూస్తూ ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, రాఘవార్థం చరణ్ శ్రీమాన్. ఇక్కడ ఈ 2వ లైన్లో ఒక విశేషం, ఇవన్నీ చూస్తున్నాడు. ఆ చూస్తున్నట్టు హనుమ ఏంటయ్యానండి చూస్తున్నాడు, ఏమిటి ఇదంతా ఎందుకు తిరుగుతున్నాడు చూస్తున్నాడు అని అంటే, రాఘవార్థం చరణ్ శ్రీమాన్ హనుమ దదర్శచ ననందచ. రాఘవుని కోసము చూస్తున్నాడు, చూస్తుంటే ఇవి కనపడ్డాయి. ఏమిటి రాఘవుని యొక్క కార్యం ఏమిటి అంటే సీతా దర్శనము. ఆయన ఏంటి చూస్తూ సీతా దర్శనం కోసము చూస్తూ ఉన్నాడు, ఎక్కడ కనబడుతుందా అని. అయితే ఇవి కనబడుతున్నాయి అని చెబుతున్నాడు. అది కానీ ఆయన దృష్టి ఎక్కడ ఉన్నది, సీతా దర్శనం మీద ఉన్నది, అది చెబుతున్నాడు. అట్లాగా భవనాత్ భవనం గచ్చన్ దదర్శ భవనాత్మజ వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః. భవనాత్ భవనం గచ్చన్, ఒక భవనము నుంచి ఇంకో భవనానికి గచ్చన్ వెళుతున్నాడు అనగా అర్థం ఏంటి, ఒక భవనం ఎక్కాడు అనుకోండి, వరుసగా 100-200 ఉన్న భవనాలు ఆ పైనుంచి వరుసగా పోవచ్చు, మళ్ళీ భవనం దిగి మళ్ళీ ఇంకో బజార్ అట్లా పోవాల్సిన పని లేదు. అన్ని భవనాలన్నీ కలిసి ఉన్నాయి అనమాట, ఒక మాలగా ఉన్నాయి. కాబట్టి సులభంగా ఇంకా ఆయన అన్ని చూడొచ్చు అనమాట. అది వెళుతూ ఉన్నట్ట. వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః, అక్కడక్కడ ఉన్నటువంటి ఆకారాల్లో ఉన్న భవనాలను ఆ హనుమ దర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ సందర్భంగా రాక్షస స్త్రీలు కనబడ్డాడు. ఆ కనబడినటువంటి వర్ణిస్తున్నాడు. సుశ్రావ మధురం గీతం, మధురం గీతం సుశ్రావ. మధురం అనగా కమ్మనైనటువంటి, అనగా ఇంపైనటువంటి, గీతం గానమును, సుశ్రావ వినెను. అబ్బో లంకలో కూడా ఈ రాక్షస స్త్రీలు గొప్ప సంగీతం బాగాడేవాళ్ళు అనమాట వీళ్ళు. ఇదనమాట. త్రిస్థాన స్వర భూషితం. త్రిస్థానం అంటే మందరం. ఇప్పుడు ఈ దీనిలో ఉండే మంద్రస్థానము అనే విధంగా ఉంటే సంగీతంలో స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిలు తగ్గట్టుగా పాడుతున్నట్టు, అంటే సంగీత శాస్త్రం వచ్చు వీళ్ళకి అనే అర్థం. త్రిస్థాన స్వర భూషితం స్త్రీణాం మదన సమృద్ధానాం.
స్త్రీణం ఆ స్త్రీలు ప్రౌఢులైన యువతులు మదన సమృద్ధానం ప్రౌఢులైన యువతులు అంటే అర్థము 30-35 అంటే యువతులు అని అర్థం. అటువంటి వాళ్ళు మధ్య వయసు వాళ్ళు కాదండి వీళ్ళు అని అర్థం అనమాట. అందుకని ఆ మాట వేశాడు. మద సమృద్ధానాం స్త్రీణాం దివిచ అప్సరసామివ దివిచ స్వర్గంలో ఉన్న అప్సరసల వలె ఉన్నారు వీళ్ళు. ఎంత విశేషం చెబుతున్నాడు చూడు. ఈ రాక్షస స్త్రీలుట స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసల వలె ఉన్నారండి వీళ్ళు. ఏమి పాడుతున్నారో కదా అని అంటున్నాడు. ఆయన చూస్తున్నాడు ఇవన్నీ. శుశ్రేవ కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం సోపాన నినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. ఆ రాక్షసంలో స్త్రీలు వాళ్ళు ఎలా ఉన్నారో అది కూడా వర్ణిస్తున్నారు. వడ్డాణాలు ధరించారట. కటికి వడ్డాణం అంటారు కదా అది. సరే, కాలికేమో అందెలలు వేసుకున్నారు. నూపురాణాంచ నిస్వనం. నూపురములు అంటే కాలికేసే అందెలలు. వాటికి కూడా లోపల గజ్జలు పెడతారు. అవి నడుస్తుంటే గల్లు అని అని ధ్వనులు వస్తుంటాయి. ఆ కాలి అందెల ధ్వనులు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత సోపాన్ నినదాంశ్చైవ ఆ ఉన్నాయిగా, కాళ్ళకి అందెలలు ఉన్నాయిగా, మెట్లు ఎక్కుతున్నారు. ఇళ్లల్లోనే మెట్లు ఉన్నాయి పైన డాబాకి ఎక్కడానికి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటుంటే ఆ కాలి అందెలల యొక్క ధ్వనులు ఇంపుగా వస్తున్నాయిట. అంత ఇదిగా ఉన్నదిట. ఇవి ఇంత గొప్పగా ఉన్నాయి. శోభానినదాశ్చైవ భవనేషు మహాత్మన. ఆ మహాత్ముడైనటువంటి ఆ హనుమ ఆ భవనములలో ఇటువంటి అందమైనటువంటి ఈ ధ్వనులన్నీ వింటున్నాడు. ఇక రాక్షసులు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఆడవాళ్ళ సంగతి చెప్పాడు, ఇక మగవాళ్ళ సంగతి చెబుతున్నాడు రాక్షసుల గురించి. ఆ స్ఫోటది నినదాంశ్చైవ క్షేళితాంశ తతస్తతః శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. ఆ రాక్షసులు జబ్బలు ధరుస్తూ ఒకళ్ళు మల్ల యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఒక గ్రూపును చూశాడు. మల్ల యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది భటులు సింహనాదాలు చేస్తూ అక్కడక్కడ ఉన్నారు. పెద్దగా అరుస్తున్నట్ట ఎవరు భటులు కొంతమంది. మరియు రాక్షసుల నుండి వస్తున్న ఈ జపాలు కొంతమంది ఏమో పెద్దగా జపాలు చేస్తున్నట్ట, మంత్రాలతోటి జపాలు. అని ఏమిటి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం చూస్తున్నాడు ఈయన. రకరకాలైనటువంటి ఈ ఉచ్చారణ ధ్వనులు, ఈ జపములు ఉచ్చారణ చేస్తున్నారు, వేద ఉచ్చారణలు చేస్తున్నారు వీళ్ళు. అన్ని వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ముందుకు సాగుతూ ఉన్నాడు. స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతుహానాం దదర్శ సహ రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి. స్వాధ్యాయ నిరతాంశ్చైవ, స్వాధ్యాయం ఉంటే వేదాధ్యయనం అని అర్థం. ఆ వేదాధ్యయనమునందు ఇంట్రెస్ట్, ఆసక్తి కలిగినటువంటి రాక్షసులను చూశాడు. మరియు కొంతమందిట రావణ, ఆ రావణాసురుని స్తవ, ఆ రావణాసురుని స్తవం అంటే స్తుతించడం. రావణాసురుని స్తుతించేటువంటి వాళ్ళు ఒక సమూహం ఉన్నదిట, వాళ్ళని చూశాట. అది వంది మాగధులు ఏం చేస్తారంటే రాజుగారిని స్తుతిస్తుంటారు కదా, అట్లా అనమాట. అటువంటి వాళ్ళని చూశారు రాక్షసులు. రాజమార్గం సమావృత్య చితం రక్షోబలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్వహూన్. ఆ లంకానగరం మధ్య రాజమార్గమును ఆవరించి మహారాక్షస సైన్యము రావణుని గూఢచారులను పెట్టుకున్నది. ఎంతమంది ఉన్నారో సైన్యం, ఆ రావణుని సైన్యం, పైగా గూఢచారులు కూడా తిరుగుతూ ఉన్నారట. అంటే అర్థం ఏంటి, ఆ లంకంతా రాక్షస సైన్యంతో నిండిపోయిందండి అని చెబుతున్నాడు. అందుకని మనం మొన్న అనుకున్నాం ఏమిటంటే, ఈ రావణాసురుడు సీతను అపహరించి తీసుకొచ్చినప్పటి నుంచి ఈయనకు ఒక భయం పట్టుకుంది. ఏ సమయంలో రాముడు వస్తాడో, వాలిని చంపేశాడు ఆయన కాబట్టి ఆయన గొప్పవాడే అని కడుపులో ఉంది. అందువలన ముందుగానే రాక్షసులందరినీ అలర్ట్ అంటారే చూశారు, ముందు రెడీగా మీరందరు తుపాకులు తీసుకుని అంటే ఖడ్గాలు ఆయుధాలు తీసుకొని బజార్లంటే తిరుగుతుంటండి, శత్రువులు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని పనిపట్టండి అని. అందుకని వీళ్ళందరూ కూడా ఆ వీధుల్లో
రాక్షసులు తిరుగుతూ ఉన్నారు, ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది ఇక 14లో దీక్షితాన్ జటిలాన్ ముండాన్ భోజనాంబరవాసిన వాసన వాసస భోజనాంబరవాసస గహ గోహు. గో అంటే ఎద్దు, ఆవు, రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఎద్దు అనే అర్థం తీసుకోవాలి. ఎద్దు అజిన అంటే ఎద్దు చర్మములను వస్త్రములుగా ధరించిన వారు అని అర్థం. ఈ రాక్షసులు ఎద్దు చర్మాలని వస్త్రాలుగా ధరించిన ఈ రాక్షసులు ఉన్నారు కొంతమంది. ఇకపోతే కొంతమంది దీక్షితాన్ జటిలాన్ ముండాన్. ముండాన్ అంటే అర్థం ఏమిటంటే పూర్తిగా గుండు కొట్టించుకున్నవాళ్ళు, పిలక కూడా లేదు, అది అర్థం. వీళ్ళని ముండాన్ అనాలి. అది వాళ్ళని జటిలాన్ దీక్షితాన్. జటిలులు అంటే సన్యాసులు. వీళ్ళు రకరకములైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ లంకలో కనబడుతూ ఉన్నారట వీళ్ళు. వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. దర్భముష్టి ప్రహరణాన్. ముష్టి అంటే మన గుప్పిడి. ఈ ముష్టిలో గుప్పెట్లో దర్భలు పట్టుకొని మంత్రాలతోటి జపిస్తూ ఉన్నారట. అనగా ఏంటి? చేతిలో దర్భలు పట్టుకొని మంత్రాలు జపిస్తూ తిరుగుతూ ఉన్నారట ఆ వీధుల్లో. ఎవరు? కొంతమంది బ్రాహ్మణులు. సహజంగా బ్రాహ్మణుని చేతిలో దర్భలు ఉండాలి, అసలు లెక్క. వేదకాలంలో బ్రాహ్మణుడు వెళుతున్నాడంటే వాడి చేతిలో దర్భలు ఉంటాయి. అది మనకు ఉపనిషత్తుల్లో కూడా 2-3 చోట్ల వస్తాయి దర్భలు. అట్లా ఉన్నాయి అని చెబుతున్నాడు, వాళ్ళ చేతిలో దర్భలు ఉన్నాయి. ఇంకపోతే అగ్నికుండాయుధాంస్తథా. అగ్నికుండాలు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు సహజంగా అగ్నిని ఆరాధిస్తుంటారు కదా బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, అగ్నికుండం ఒకటి పట్టుకొని, అగ్నికుండం ఒక చేతిలో ఒక అగ్నికుండం మండుతూ ఉన్నది, అది పట్టుకొని మంత్రాలు చదువుకుంటూ బజార్లో ఉండి తిరుగుతున్నారు. ఇది ఇట్లా ఈ విధంగా ఉన్నది నేను చెబుతాను. అగ్నికుండములే ఆయుధాలు అనగా అర్థం ఏమిటి? ఆ మంత్రాలు చెప్పుకుంటూ చదువుతున్నారు. రాక్షసులు కనుక అంటే శత్రువులు కనుక ఎవరైనా వస్తే వాళ్ళు వీటితోటి యుద్ధం చేస్తారు. అదేనాటి అట్లా అనమాట. ఈ విధంగా ఆ లంకంతా ఈ విధంగా ఉన్నది అని చెబుతూ కూటముద్గర పాణీంశ దండాయుధరానపి ఏకాక్షాన్ ఏకకర్ణాంశ లంబోదర పయోధరాన్. ఇక వికటంగా ఉన్నారు కొంతమంది ఈ రాక్షసులు. వాళ్ళు చెబుతున్నారు హస్తములలో కూటములు అంటే ఆయుధాలు, ముద్గరాలు, ఈ దండాలు ధరించినటువంటి వాళ్ళట. ఒక కన్ను ఉన్న వాళ్ళని, ఒక చెవి గలవారిని, వ్రేలాడుచున్న ఉదరములు గలవాడిని లంబోదర పయోధరాన్. ఉదరము లంబోదరం అంటే పొట్ట బాగా పొడవుగా ఉంది, పయోధరములు స్తనములు కూడా బాగా పొడవుగా ఉన్నాయి, వికారంగా ఉన్నారని అర్థం. ఆ వికారమైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షస స్త్రీలు ఉన్నారే వాళ్ళందరూ కూడా చూస్తున్నాడు. కరాళాన్ భుగ్న వక్త్రాంశ వికటాన్ వామనాంస్తథా. వామనాంస్తథా ధన్విన ఖడ్గినశ్చైవ శతఘ్ని ముసలాయుధాన్. ఈ ఆయుధాలు ధరించి తిరుగుతున్నారట. ఎలా భయంకరంగా ఉన్నారు! వక్ర ముఖం కలిగిన వాళ్ళు, భుగ్న వక్త్రాంశ. ఆ ముఖం ఎలా ఉంది అంటే వంకరగా ఉందిట. కరాళాన్ భయంకరంగా ఉన్నారు, వికటాన్ వికార రూపములతో ఉన్నారు, వామనాంస్తథ వామనులు పొట్టివాళ్ళు, పైగా ధనుస్సులు ధరించిన వారు, ధన్విన ఖడ్గినశ్చైవ ఖడ్గాలు ధరించారు, ముసలములు శతఘ్నులు. ఎన్ని ఇగో రకరకములైన కొంతమంది ఎంత వికారంగా ఉన్నారో ఈ పురుషులు. అందరి చేతుల్లో ఆయుధాలు మాత్రం ఉన్నాయి. ఈ అందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళందరూ బజార్లో తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు పరిహోత్తమ హస్తాంశ విచిత్ర కవచోజ్వలాన్ నాతి స్థూలాన్ నాతి కృశాన్ నాతి దీర్ఘ అతి హ్రస్వకాన్. మహాపరిఘలు చేతి ఎందు ఉన్నాయి. పరిఘ అంటే పెద్ద ఇనప దూరం అని ఆ పదాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద ఇనప సోలాలు పట్టుకొని తిరుగుతున్నారు. చిత్ర విచిత్రమైన కవచాలు ధరించి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ పొడవుగా కానీ సమంగా ఉన్నటువంటి కొంతమంది రకరకాలైనటువంటి వాళ్ళని చూస్తున్నారు. నాతి గౌరా నాతి కృష్ణాన్ నాతి కుబ్జాన్
వామనాన్ విరూపాన్ బహురూపాంశ సురూపాంశ సువర్చస. బాగా తెల్లంగా ఎక్కువ తెల్లని వర్ణం లేని వారిని, ఎక్కువ నల్లని అంటే సమం సామంతాయ అని అంటాం, అటువంటి వాళ్ళని, ఎక్కువ గూని లేని వాడిని గూని లేని వాళ్ళని, అంతగా పొట్టిగా లేని వారిని, వికృత రూపం కల వారిని, అనేక రూపంలో అంటే ఇక మనం చెప్పడానికి వీలేదు, ఎంత సృష్టి ఉందో చెబుతున్నాడు ఆ లంకలో. రకరకములైన సృష్టి అంతా, ఈ రాక్షసుల యొక్క సృష్టి ఇంత ఇదిగా ఉన్నది. అంతా వాళ్ళందరిని చూస్తే వికారం పుడుతున్నది, భయం వేస్తున్నది. అంతటి ఆ విధంగా ఉన్నారు లంకలో ఉన్న ఈ రాక్షసులు అని చెబుతూ, ఇంకా అందమైన రూపం గల వారిని, మంచి తేజస్సు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు రాక్షసుల్లో. గొప్పవాళ్ళు, వాళ్ళు మంచిగా బాగుంది, చూడముచ్చటగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారట. ఈ వికార రూపాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ శక్తి వృక్షా ఆయుధాంశ్చైవ పట్టిశాస నిధారిణ క్షేపణీపాశ హస్తాంశ దదర్శ స మహాకపి. ధ్వజీన్ పతాకినశ్చైవ, ధ్వజములు ధరించిన వారిని, జెండాలు పట్టుకొని తిరుగుతున్నారట కొంతమంది, పతాకములు పట్టుకొని కొంతమంది తిరుగుతున్నారు, రకరకాల ఆయుధాలు ధరించి తిరుగుతున్నారు కొంతమంది శక్తి అనే ఆయుధాలను ధరించి తిరుగుతున్నారు, కొంతమంది వృక్షములనే ఆయుధములుగా ధరించి తిరుగుతున్నారు కొంతమంది. ఇంకొకటి ఆయుధములుగా అశని అనేటువంటి ఆయుధాలు ధరించి తిరుగుతున్నారట. ఆయుధములు దూరంగా విసిరిపోయి క్షిపణులు కూడా ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు క్షిపణి ఉన్నది, అప్పుడే ఉన్నది క్షిపణి. అనగా అక్కడి నుంచి ఏదో ఒక ఆయుధం ఏదో ఉంటుంది, ఒక యంత్రాకారం, దానిలో పెట్టేస్తాడు దానికి సంబంధించినటువంటిది, అక్కడ బటన్ నొక్కేయంగానే ఆకాశంలోకి పోతుంది ఆ బాణం. ఇప్పుడు మాదిరి అని క్షిపణులు కూడా ఉన్నాయిట అక్కడ. తర్వాత పాశములు ఉన్నాయిట, పాశం కూడా ఒక ఆయుధాలే, అంటే తాడు పెట్టి ఇసిరేసి కొట్టేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ చేతుల్లో పెట్టుకొని రకరకాలు పెట్టుకొని రాక్షసులు ఆ అవతారంలో తిరుగుతూ ఉన్నారు. ఇంత విచిత్రంగా ఉన్నది, ఇలా ఉన్నది, ఎంత భయంకరంగా ఉన్నది అది అవుతున్నాడు అనమాట. స్వగ్నిణ స్వగ్విణ తనులిప్తాంశ వరాభరణ భూషితాన్. పుష్పమాలను ధరించిన వారిని, స్రక్ అంటే పుష్పము అని అర్థం. స్రక్ ఆ స్రక్కులతోటి నిర్మించింది కాబట్టి స్రగ్విణ అంటారు. అంటే పుష్పమాలను ధరించినటువంటి వారిని, సుగంధాది పరిమళ ద్రవ్యాలు పూసుకున్న వారిని, అందమైన ఆభరణ ధరించిన వారిని కూడా చూశాడు. రెండు రకాలు చూస్తున్నాడు ఈయన. మంచి అందమైన వాళ్ళని, గొప్ప వాళ్ళని చూస్తున్నారు. అందవిహానము, అందవిహీనము, వికారము, రకరకములైనటువంటి వాళ్ళందరినీ కూడా రెండు వర్గాలుగా చూస్తున్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నానావేష సమాయుక్తాన్ యథాస్వైర గతాన్ బహూన్ తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రణశ్చ మహాబలాన్. అనేక వేషాలు ధరించిన వారిని ఇచ్ఛానుసారముగా ఎక్కడికి వెళితే వాళ్ళు అక్కడికి వెళ్తారు, కామరూపులు అనమాట వాళ్ళందరూ. అటువంటి వాళ్ళ అనేకులను చూశాడు. పదులైన శూలాలను ధరించినటువంటి వాళ్ళని చూశాడు, వజ్రాయుధాలు ధరించినటువంటి వాళ్ళు చూశాడు, మహాబలశాలులను కూడా చూస్తూ ఉన్నాడు హనుమ. ఇక రావణాసురుని యొక్క అంతఃపురంలోకి లోపల ప్రవేశిస్తున్నాడు. శత సాహస్రమగ్రం ఆరక్షం మధ్యమం కపి రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రత. 100,000 మంది సైనికులు రావణుని ఆజ్ఞ పాటించుడు సర్వసిద్ధముగా అంతఃపురం ఎదుట సావధానముగా ఉన్నారు. ఆయన ఇంటి ముందుట ఎంతమంది ఉన్నారయ్యా? 100,000 మంది సైనికులు. అనగా అర్థం ఏంటి? ఎస్కార్టు. ఆయన ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారు? 100,000 మంది సైనికులు ఆయుధాలు పట్టుకొని ఆ ఇంటిని రక్షణ చేస్తూ ఉన్నారట. ఎంత గొప్పవాడో చూసుకోండి. అటువంటి ఇంటిని చూశాడు ఈయన. ఇక్కడ విశేషం. తర్వాత 24లో సతదా తద్భృతం దృష్ట్వా మహాహాటగతాతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రి మూర్ధని ప్రతిష్ఠితం. అంతఃపురం బంగారు సింహద్వారం కలిగి ఉన్నది. మహాహాటక తోరణం అది పదం. మహాహాటక, మహా అంటే గొప్ప, హాటక అంటే బంగారం. బంగారముతో నిర్మించినటువంటి తోరణములు కట్టబడినటువంటిది ఆ అంతఃపురము. దాన్ని చూశాడు. ఇంకా అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం,
పర్వత శిఖరముపై ప్రసిద్ధముగా ఉన్నది. అది ఒక పర్వతం మీద ఉన్నది. ఆయన ఒక అంతఃపురము, అది పెద్ద విశేషంగా స్పెషల్ గా ఉన్నది దాని యొక్క. అందరూ మాదిరిగా కాదు, అట్లా అనమాట. చూశాడు. ఇంకా పుండరీకావతం సాభి పరిఘాభిరలంకృతం ప్రాకారావృతం అత్యంతం తదర్శ మహాకపి. ఆ అంతఃపురానికి బంగారు పద్మములతో నిండిన పరిఘలు అలంకారంగా ఉన్నాయి. ఇంత దూరం నుంచే చూస్తున్నాడు. చూస్తుంటే దూరం నుంచి చూస్తూనే ఇంత బాగా ఉన్నది. దాని చుట్టూ పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ఎవరి? రావణాసురుడి ఇంటికి. ఈయన ఇల్లు స్పెషల్ గా ఉంది. ఇందాక చూసామే రాక్షసుల ఇల్లు ఇది. ఈయన ఇల్లు రావణాసురుడి యొక్క ఇల్లు. ఇటువంటి రావణ అంతఃపురమును హనుమ దర్శించాడు. త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాద వినాదితం వాజీ ఏషిత సంఘుష్టం నాదితం భూషణై తదా. రావణుని అంతఃపురం స్వర్గంతో సమానంగా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు ఆ గృహం నుండి మధురమైన అశ్వముల సకిలింపుల ధ్వనులు, గుర్రాలు అనేకం ఉన్నాయి, అవి సకిలిస్తున్నాయిట. ఆ ధ్వనులు వినబడుతున్నాయి. అలంకారముల ధ్వనులు, అలంకారములు కూడా ఉన్నాయి వాటికి, ఆ ధ్వనులు కూడా వినపడుతూ ఉన్నాయిట. రథ్యై వ్యానై విమానైశ్చ తథాహ్య గజై శుభై వారణై చతుర్దంతై శ్వేతాభరణిచయోపమై. ఆ అంతఃపురంలో రథాలు, వాహనాలు, విమానాలు, ఒక పెద్ద అదొక టౌన్ మాదిరిగా ఉంది. అంతఃపురమే ఒక పెద్ద పెద్ద నగరం లాగా ఉన్నట ఆయన అంతఃపురం స్పెషల్గా. అదిట ఎలా ఉన్నదంటే తెల్లని మేఘములతో ఉన్నట. అందులో ఏనుగులు ఉన్నాయట. ఆ ఏనుగులుట చతుర్దంతం, 4 దంతాలు ఉన్న ఏనుగులు ఉన్నాయట అక్కడ. సహజంగా 2 దంతాలు అని ద్విరథము అని పేరు ఏనుగుకి. ద్విరథము, ద్వి అంటే 2, రథములు దంతములు, 2 దంతములు వెళ్ళనిది అని సహజంగా ఏనుగుకి పేరు. అయితే చతుర్దంతం, 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగులు అనేకం ఉన్నాయట. ఇది విశేషం అని చెబుతున్నాడు. భూషితం రుచిర ద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీర్యైః యాతుధానై సహస్రశః రాక్షసాధిపతే గుప్తం ఆవివేశ మహాకపిః. బాగా మదించిన జింకలు, పక్షుల చిత్రాలు సింహద్వారాలపై, అంటే ఏమిటనమాట, బొమ్మలు ఉన్నాయి, అంటే చెక్కి ఉన్నాయి. జింకల బొమ్మలు, పక్షుల బొమ్మలు, ఇట్లా ఈ విధంగా మహాపరాక్రమవంతుల 1000 మంది రాక్షసులు అంతఃపురాన్ని రక్షిస్తూ ఉన్నారు. అంతఃపురాన్ని రక్షించినటువంటి రాక్షసులు వరుసలు వరుసలుగా ఉన్నారు. పెద్ద సెక్యూరిటీ ఉంది ఈయనకి. లోపల ఎక్కడో కూర్చున్నాడు ఈయన. ఇటువంటి రక్షణలో ఉన్న రావణ అంతఃపురాన్ని చూశాడు. సహేమ జాంబూనద చక్రవాళం మహార్హ ముక్తామణి భూషితాంతం పరాధ్య కాలాగరుచందనాత్తం స రావణాంతఃపురం ఆవివేశ. రావణుని అంతఃపురం చుట్టూ బంగారు ప్రాకారాలు ఉన్నాయి. దాని మధ్య ముత్యాలు, మణులు అలంకరింపబడినవి మరియు సువాసనలిచ్చు చందన జలములు ఉన్నాయి. ఇటువంటి రావణుని అంతఃపురంలోనికి హనుమ ప్రవేశించెను అని బయట నుంచి చూస్తూ వర్ణిస్తూ హనుమ గారు లోపలికి ప్రవేశించాడు. ఇక్కడ నుంచి ఒక విశేషం వస్తున్నది. తర్వాత వాల్మీకి మహర్షి ఇక్కడ విశేషం చెప్పబోతున్నాడు. ఇప్పుడు రాబోయేటువంటి 5వ సర్గ కొంతమందికి చంద్రదోషం ఉందండి అని అంటారు ఏదో జాతకంలో. అప్పుడు వాళ్ళకి పారాయణ చేస్తే అప్పుడు దాని యొక్క ఉపశమనం అనమాట. అది ఇక్కడ ఈ చదివే విధానం కూడా మారుతుంటుంది. ఇది అనుష్ఠుప్ ఛందంలో చెప్పలేదు. ఇది అంతక్రితం అనుష్ఠుప్ ఛందంలో చెప్పారు. అనుష్ఠుప్ ఛందంలో చెప్పిన దాన్ని అలా చదువుకున్నాం, సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఛందస్సు నుండి ఆ శ్లోకాలు ఎలా ఉన్నాయో మీరు గమనించారా ఒక్కసారి? వాటి యొక్క ఇది ఆ చంద్రవర్ణన, ఈ చంద్రవర్ణన అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. ఈ చంద్రవర్ణను 27 శ్లోకాలు. ఈ 27 శ్లోకాలు మీరు చదవండి. 27 శ్లోకాలు మొట్టమొదటి 1వ సర్గ చదవండి. ఒకటి జనరలైజ్ అది. ఈ 27 శ్లోకాలు చదవండి. దీని ఎప్పుడు శనివారమో మంగళవారమో లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఆదివారాలు ఎప్పుడో తప్పనిసరి చదవండి. ఇది చదివితే మీకు చంద్రుని యొక్క అనుగ్రహం వస్తుందంటే చంద్రదోషం పోతుంది అంటే అదే అర్థం. చంద్రదోషం ఏంటంటే ఎప్పుడైనా చంద్రుడు మనకి డబ్బులు ఇస్తుంటాడు అంటే ఎంతసేపు డబ్బులు అనేసరికి బరికిస్తుంటారు జనం.
ఏమిటంటే ఇక్కడ అర్థం ఏంటంటే సంపద అని అర్థం. సంపద అని అంటే అర్థం ఏంటి? రకరకాలుగా ఉంటుంది సంపద. ఎంతసేపు 500 రూపాయల నోటు కాదు, అది కాదు. ఏంటంటే సంపదలు అనేటువంటివి మనకి 10 రకాలుగా ఉంటుంది. అష్టలక్ష్మి అని అంటారు చూసావు, అలా అన్నమాట. అది సంపద. అట్లా వస్తాయి సంపదలు. అది ఇస్తాడు అనమాట. అందువలన ముఖ్యంగా చంద్రుడు ఇచ్చేటువంటి సంపదలు అన్నిటికన్నా మనకి లేదు అనకుండా ప్రతిరోజు శుభ్రంగా అన్నం పెడతాడు. అది మొట్టమొదటి ధర్మం చంద్రుడు చేసే పని. నీకు ఆకలి ఇస్తుంది అనుకోండి, ఎక్కడ దొరకదరా అని అనుకుంటే అన్నం కటికిన దొరుకుతుంది. అది చంద్రుని యొక్క గొప్ప విశేషం. అట్లా అనమాట. ఆ చంద్రుని యొక్క లక్షణం అది చెబుతున్నాడు. చంద్రోదయ వర్ణన చెబుతున్నాడు. దీనిలో సీతాన్వేషణ, లోపల అర్థము సీతాన్వేషణ, బయటికేమో అంత చంద్రుని యొక్క వర్ణన చెబుతున్నాడు. ఈ చంద్రవర్ణన దేనికి పనికొస్తుందంటే సాహిత్యం చదువుకునేటువంటి వాళ్ళకి. సాహిత్యం అంటే ఉదాహరణకి రామాయణం కాకుండా అష్టదిగ్గజ కవులు రాసిన పుస్తకాలు, లేక ఇంకేదన్నా కవులు రకరకాలైన పుస్తకాలు చాలా ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు చాలా ఉన్నాయి పుస్తకాలు, కావ్యాలు అంటాం అవన్నీ. వాటిల్లో చంద్రుని యొక్క వర్ణన అన్నిట్లో ఉంది. అల్లసానిపెత్తన గారు చంద్రవర్ణన చేశాడు. అందరు కవులందరికీ అందరూ చంద్రవర్ణన చేశారు. కవులకి ఒక లక్షణం ఉన్నది. ఏమిటంటే ఆయన కావ్యం రాస్తుంటే దానిలో 18 రకములైన వర్ణనలు ఉండి తీరాలి అని ఒక లక్షణ గ్రంథము ఒక పాస్ చేసేసింది ఒక జీవో. అల్లసాని పెద్దన గారు మన చిత్రం రాశాడు. దానిలో 18 ఉన్నాయా లేవా? 18 వర్ణనలు ఉన్నాయండి. కాబట్టి కావ్యము తీసుకుంది. మరి తర్వాత ఆముక్తమాల్యద ఉందా? ఉన్నాయండి. వసు చరిత్ర ఉన్నాయండి. ఇంకో పుస్తకం ఇట్లా ఈ విధంగా ఉంటేనే అది కావ్యము, లేకపోతే కాదు. కాబట్టి ఆ కావ్యాలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనంటే ఆ 18 వర్ణనలకు సంబంధించినటువంటి మూలకాలు 18 వర్ణనలు రామాయణంలో ఉన్నాయి. అది అందుకనే రామాయణాన్ని మహాకావ్యము అంటారు. అందుకే రామాయణం పురాణం అని ఎక్కడన్నా అంటున్నారా? రామాయణం పురాణం అంటలేదు, రామాయణ మహాకావ్యము అంటారు. అది రామాయణం అనే మహాకావ్యంలో యుద్ధ వర్ణన, చంద్రవర్ణన, ఇంకా అనేకమైన వర్ణనలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వాటిని అర్థం చేసుకుని వాళ్ళు ఆ కవులు రచించారు. కాబట్టి ఆ కవులకు మార్గదర్శకమైనటువంటి ఈ చంద్రవర్ణన ఇక్కడ ఉన్నది. ఈ చంద్రవర్ణన అర్థం చేసుకుంటే అలసాని పెద్దన్న గారు రాసినటువంటి చంద్రవర్ణనలు అవన్నీ చూస్తుంటే అప్పుడు అనిపిస్తుంది, ఓహో వీటన్నిటి మూలం వాల్మీకి మహర్షి అని అనిపిస్తుంది. అది విశేషం. ఆ విశేషాన్ని ఇక్కడ మనము చదువుకుందాం. దీనిలో విశేషం తతస్సమధ్యంగతమం సుమంతం జ్యోత్స్నావితానం బహుదుద్వమంతం దదర్శ ధీమాది విభానుమంతం కోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. ఇక్కడ ఏంటో చెప్పారా? మకారాలు సున్నాలు ఉపయోగించారు చూసారా? సున్నాలు వచ్చినాయి చూసారా? ఆ నాదం ఎలా వస్తుంది చూడండి. తతస్సమధ్యంగతమం సుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాంతి విభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మధాభియాంతం యాభాతి లక్ష్మీర్భువి మందరస్థా. జాగ్రత్తగా కనిపెడుతున్నారు ఎన్ని సున్నాలు వస్తున్నాయో. ఆ సున్నాల్లో ఏంది? నాదం ఉన్నది, దానిలో విశేషమైనటువంటి. యాభాతి లక్ష్మీర్భువి మందరస్థా తథా ప్రదోషేషు సాగరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్థా రాజసాచారు నిశాకరస్థా హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః. ఈ శ్లోకం అనేటప్పటికి ఎంత ఇష్టమో మీకు అర్థం కనుక చెబితే
ఇది రోజు కాసేపు చదువుకుంటారు. అంత గొప్ప అర్థాలు ఉన్నాయి దీనిలో. ఎంత విశేషంగా చెప్పారు వాల్మీకి మహర్షి. దీన్ని చదువుతుంటుంటేనే హంసో యథా రాజత పంజరస్థ, అర్థమంత తర్వాత చెబుతా. హంసో యథా రాజత పంజరస్థ, సింహో యథా మందర కందరస్థ, వీరో యథా గర్విత కుంజరస్థ, చంద్రో అభిభ్రాజ తథాంబరస్థ. ఎంత విశేషమైంది. స్థితకుద్మాని వతీష్ణ శృంగో, మహాచల శ్వేత ఇవోచ్చ శృంగ, హస్తీవ జాంబూనదబద్ధ శృంగో, రరాజచంద్ర పరిపూర్ణ శృంగ, రరాజచంద్ర పరిపూర్ణ శృంగ, వినష్ట సీతాంబు తుషార పంకో, వినష్ట సీతాంబు తుషార పంకో, మహాగ్రహగ్రాహ వినష్ట పంక, మహాగ్రహగ్రాహ వినష్ట పంక, ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో, రరాజచంద్రో భగవాన్ శశాంక, రరాజ చంద్రో భగవాన్ శశాంక. గీతలోకి వెళ్ళిపోయినాడు ఇక్కడ. రరాజ చంద్రో భగవాన్ శశాంక, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర, ప్రకాశ చంద్రోదయ నష్ట దోష, ప్రవృత్త రక్షక్పిశితాశ దోష, రామాభిరామేరిత చిత్త దోష, స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. భగవాన్ మళ్ళీ గీత వచ్చింది. భగవాన్ ప్రదోష. ఇక తర్వాత తంత్రీ స్వనా కర్ణ సుఖ ప్రవృత్తా, స్వపంతి నార్జ ప్రతిభి సువృత్తా, నక్కంచరశ్చాపి తథా ప్రవృత్తా, విహర్తుమత్యద్భుతం రౌద్రవృత్తా, మత్త ప్రమత్తాని సమాకులాని, రథాశ్వభద్రాసన సంకులాని, వీరశ్రియా చాపి సమాకులాని, దదర్శ ధీమాన్ సహ కపిక్కులాని, పరస్పరం చాధికమాక్షిపంతి. ఇక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే ఇక్కడ 9వ శ్లోకం నుంచి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ భావం వేరు. అక్కడ 8 వరకు చంద్రోదయ వర్ణన పూర్తయిపోయింది. 8 శ్లోకాల వరకు ఇక్కడ అనమాట. 8 శ్లోకాల వరకు చంద్రోదయ వర్ణన అయింది. ఈ చంద్రోదయ వర్ణన అనేటువంటిది మనం స్పెషల్గా చూస్తాం. ఆ తర్వాత ఆ రాక్షసుల యొక్క ఆ విశేషాలన్నీ కూడా మనం చూస్తాం అనమాట. అదే అనమాట దీనిలో. ఇప్పుడు ముఖ్యంగా దీనిలో ఈ చంద్రోదయ వర్ణంలో తతస్స మధ్యంగతమంసుమంతం, ఈ 8 శ్లోకాలు అందరూ తప్పు లేకుండా శుభ్రంగా చదవండి. చంద్రుని యొక్క అనుగ్రహం వస్తుంది. అది గొప్ప విశేషం. తతస్స మధ్యంగతమంసుమంతం, జ్యోత్స్నావితానం మహుదుద్వమంతం, దదర్శ ధీమాంది విభానుమంతం, గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. ఆ హనుమత్ దర్శనం చేసుకుంటున్నాడు ఆ పూర్ణచంద్రుణ్ణి. కార్తీక మాసంలో వచ్చిన పూర్ణచంద్రుడు తెల్లగా ఉంటాడు. కార్తీక మాసంలో పూర్ణచంద్రుడిని ఆకాశంలో చూస్తుంటే ఆ చంద్రుడిని వర్ణిస్తున్నాడు. ఆకాశ మధ్యంలో ఉన్నాడు ఆ చంద్రుడు. ఆ చంద్రుడుట దట్టమైన వెన్నెలను సర్వత్ర వ్యాపింపజేస్తూ ఎలా ఉన్నాడు పోలికలు చెబుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, దదర్శ దీధీమాంది విభానుమంతం, అంటే భాను అంటే అర్థం ఏంటి? సూర్యుడు అని అర్థం. ఈయన ప్రకాశిస్తున్నాడు అంటే ఈయనకి కిరణాలు ఎవరిస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నాడు అని అర్థం. సూర్యకిరణముల వలన ఈయన బాగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం అనమాట. ఆ బాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యకిరణం వల్ల ఈ చంద్రహ ఈయనట ఎలా ఉన్నాడంటే గొప్ప విశేషం చెబుతున్నాడు. గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం, గోశాల ఉన్నది. గోశాలలు మనం కొంతమంది చూశారు. మనం అంటే ఎక్కువగా అమెరికా వాళ్ళు చూడలేండి, వాళ్ళకి అదృష్టం ఉండదు. ఈ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంటే చూడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల చూస్తే ఆ గోవులు 100 ఉంటాయి.
తెల్లగా రకరకాల రంగులతోటి. ఆ మధ్యలో ఒక ఆంబోతు ఉంటుంది. ఆ సెంటర్లోనే ఎక్కడో అది తిరుగుతూ ఉంటుంటుంది. అంటే ఇవి ఒక 10 20 ఉన్నాయి అనుకోండి. వీటిల్లో స్పెషల్గా అది కనపడుతుంటుంది. అది స్పెషల్గా కనపడుతుంటుంది. ఇది ఆ వృషభం. ఇవన్నీ తిరుగుతుంటాయి. అంటే అర్థం ఏమిటనమాట? నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు సహజంగా నక్షత్రాలన్నీ 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలకు అధిపతి ఎవరు? చంద్ర. నక్షత్రాణం మనకి గీతలో 10లో వచ్చింది కదా, నక్షత్రాణం హం శశి. నక్షత్రములు 27 నక్షత్రములలో చంద్రుడు అనేటువంటి ఆయన నేనేను అన్నాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడికి మన కథలో కూడా ఏం చెబుతారు? చంద్రుడికి 27 మంది భార్యలండి అని అంటారు. దీనికి ఒక పెద్ద పురాణ కథ చెబుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆవులు, వృషభము, అప్పుడు పుల్లింగము, స్త్రీలింగం రెండు సరిపోయినాయి కదా, ఇది అర్థం. కాబట్టి ఇక్కడ ఈయన చంద్రహ అనేటిది పుల్లింగ శబ్దం. అందుకని ఇక్కడ వృషభ, వృషభము అనే శబ్దం వేశాడు. ఆ వృషభం ఎటువంటి వృషభం ఉంటా అంటే మత్తమివా అన్నాడు. వృషభం అనేటప్పుడు ముసలిది ఉంటుంది అనుకోండి, దాన్ని వృషభమే అంటాం. కానీ ఇక్కడ మత్తమివ అన్నాడు, బాగా పొగరెక్కిన, బాగా బలంగా ఉన్నటువంటిది అని అర్థం అనమాట. అనగా అర్థం ఏమిటి? చంద్రుడు 16 కళలతో నిండి బలంగా ఉన్నటువంటి వాడు అని ఇక్కడ అర్థం. అది అటువంటి ఆ చంద్రుడు ఆకాశంలో మధ్యంగత మంసుమంతం, ఆకాశ మధ్యలో తన కిరణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే గోశాలలో ఉన్న వృషభం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అందుతున్నాడు. తతస్స మధ్యంగతమంసుమంతం జ్యోత్స్నావితానం బహుదుత్వమంతం దదర్శ ధీమాంతి విభానుమంతం. దివిభానుమంతం ఆకాశంలో ఉన్నాడు ఈ చంద్రుడు. కోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం అని చెప్పుకుంటూ ఇంకా ఇక విశేషం 2లో చెబుతున్నాడు. ఇగో విశేషం, లోకస్య పాపాని వినాశయంతం. ఇది చంద్రుని యొక్క వర్ణన. చంద్రుడు అంటే మన పాపాలని పోగొడతాడు, పుణ్యమును ప్రసాదిస్తాడు. ఇది మనం చదువుకుంటే అది. అందుకనే చంద్రుణ్ణి చూడండి అన్నాడు. ప్రతి నెల చంద్రుడు వస్తాడు, పూర్ణచంద్రుడు. అందుట్లో విశేషించి వర్షాకాలంలో కనబడబోవచ్చు కొన్ని సందర్భాలలో. కార్తీక మాసంలో తప్పనిసరి చంద్రుణ్ణి చూడండి, కార్తీక చంద్రుణ్ణి కనీసం అదన్నా చూడండి అని చెబుతున్నారు. ఆ కార్తీక మాసం చంద్రుణ్ణి చూసినా పాపాలు నశిస్తాయి. అందుకనే కార్తీక మాసం గొప్ప విశేషం. కార్తీక పౌర్ణానికి గొప్ప విశేషం పెట్టింది అందుకు. కానీ వీళ్ళందరూ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసాలు అన్నీ ఉంటారు, పట్టిన ఉంటారు, ఏంటి అభిషేకాలు అన్నీ చేస్తారు, బాగానే ఉంది అంతవరకు. అసలుది మాత్రం పోగొట్టుకుంటారు. అసలుది ప్రత్యక్షమైనటువంటి దైవాన్ని చూడాలి. రాత్రి పూట చంద్రుడిని చూడాలి. ఎంతమంది చూస్తున్నారు మీరు లెక్కేసుకోండి. ఈ అభిషేకాలు చేసే వాళ్ళందరూ కూడా చూసుకోండి. చేసాం బాగానే ఉంది. అయ్యా ప్రత్యక్షమైన దైవం ఆయనే చెప్పుకున్నాడు. అయ్యా గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు, నేను రా అని చెప్పుకున్నాడు, నన్ను చూడండి రా అన్నాడు. అనంటే అది మాత్రం వదిలేస్తాడు. ఎందుకనంటే వీళ్ళు చేసేటువంటి దోషాలలో ఇది ఒక దోషం. సాక్షాత్తుగా ఇంత చేసావు బాగానే ఉంది, చంద్రుడిని సాక్షాత్తు కనబడుతున్నటువంటి ఆ చంద్రుడిని చూడరా నీ పాపాలు పోతాయి అని చెబితే అది మాత్రం చూడరు. నేను ఇదివరకు ఒక్కోసారి అమెరికా నుంచి కూడా అక్కడ చంద్రుడిని కూడా తీసి ఫోటో తీసి పంపించాను చాలాసార్లు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఫోటోలు తీసి పంపించారు అనమాట. చంద్రుడిని చూడండి రా అనంటే కొంతమంది చూశారు, అప్పటికప్పుడు చంద్రుడిని చూశారు. అలవాటు చేసుకోవాలి చంద్రుడిని. చంద్రుడిని చూస్తే ఏమిటంటే ఈ కళ్ళల్లోకి ఆ తెల్లని కాంతులు వచ్చి మన కంటిలో పడతాయి. మన కంటిలో పడటం వల్ల లోపల మనస్సుకి వెళ్ళి లోపల ఉన్న నిర్మలం అయిపోతుంటాయి. అది అందుకని దర్శనం చేసుకొని చంద్ర దర్శనం చేసుకోండి అని చెబుతున్నారు. అది దీనిలో చెప్పేది. కాబట్టి చంద్ర దర్శనం చేసుకుంటే లోకస్య పాపాని వినాశయంతం.
ఈ లోకం యొక్క ఈ ప్రజల యొక్క పాపములు వినాశయంతం పోగొడుతున్నాడు. మహోదధించాపి సమేధయంతం. సరే, ప్రజలకేమో ఈ విధంగా ఇస్తున్నాడండి, పాపాలు పోగొడుతున్నాడు. ఇక సముద్రం, ఇది మనకు కనబడుతున్నదే. పౌర్ణమి రోజు సముద్రం పొంగుతున్నదండి అని అంటుంటారు. అనగా తరంగాలు, పెద్ద పెద్ద తరంగాలు వస్తున్నాయి. ఈ సహజమైన ప్రకృతి ఇదంతా. అనగా సముద్రుడు సంతోషిస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు చంద్రుడు వస్తుంటాడా, నేను సంతోషంగా ఉందామా అని ఆయన ఎదురు చూస్తుంటాడు. అనగా పర్వవేళ అనేటువంటి ఒక మాట ఉన్నది. పర్వవేళ చంద్రుడు అనగా పూర్ణిమ రోజున ఆయనకు పండగ. చంద్రుడు ఎవరికి? సముద్రుడికి పూర్ణిమ రోజున ఆయనకు ఒక పండగ, పెద్ద పండగ. మహా సంతోషంగా ఉంటాడు, ఎగిరి పడుతుంటాడా ఆ తరంగాలతోటి. ఆ చంద్రుడిని పట్టుకుందామని చూస్తుంటాడు. అది మన కంటికి కనబడుతున్నటువంటిది ప్రకృతి. మఖోదధించాపి సమేధయంతం. ఆయన ఆ వృద్ధి చెందుతుంటుంటాడు సముద్రుడు పౌర్ణమి రోజున. భూతాని సర్వాణి విరాజయంతం. సర్వాణి భూతాని, సమస్త భూతములను విరాజయంతం, ప్రకాశింప చేస్తూ ఉంటాడు. అనగా అర్థం, సమస్త భూతములకు కూడా కనబడుతూ వాళ్ళ హృదయాల్లో ఉండి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంటాడు. అందరికీ కూడా ప్రకాశమానంగా కనబడుతుంది. అంటే కేవలం మనుషులే కాదండి, పక్షులు, జంతువులు, రకరకములైనటువంటి ఈ ప్రాణులన్నీ కూడా సంతోషపడుతుంటాయి చంద్రుణ్ణి చూసి అని చెప్తున్నాడు. అంత విశేషం. అందువలన చంద్రబింబం యొక్క విశేషం గొప్పది అని చెబుతూ ఇక్కడ భూతాని సర్వాణి విరాజయంతం. విరాజయంతం విశేషేణ రాజయంతం. రాజయంతం అంటే ప్రకాశం, విశేషేణ ప్రకాశయంతం. దదర్శ, హనుమాన్ దదర్శ. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ చంద్రుడు ఇంకా చెబుతున్నాడు, సీతాంశు మథాభియాంతం. సీత అంశు, సీత అంటే చల్లని, అంశు అంటే కిరణములు, చల్లని కిరణములు కలిగి ఆయన ఉదయిస్తూ కనబడుతూ ఉన్నాడు ఆ చంద్రుడు. సీతాంశు. దీనికి వ్యతిరేకం చెప్పండి. బాధ చెప్పబోతుంది. మధ్యాహ్నం వేట సూర్యుడి కిరణాలు. అందుకనే గ్రామ భాష అనేటువంటిది నేర్చుకోవాలి. సీతాంశు అంటే చంద్రుడు, ఉష్ణాంశు ఎవరు సూర్యుడు. సరిపోయిందా? ఆయనేమో ఉష్ణాంశు, ఈయనేమో సీతాంశు. అందుకని వ్యతిరేకం చెప్పమన్నాను అనమాట. శీతము ఉష్ణం, అంతే కదా. అది మనకి అటు ఉష్ణము కావాలి. మనం దీనిలో చెప్పుకుంటున్నాం కదా, ఏది వీటిల్లో దీనిలో ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చింది, మన కూడా ప్రశ్నోపనిషత్తు ప్రాణహ వచ్చింది కదా. అక్కడ దానిలో ప్రాణహ దగ్గర నుంచి వేడి, అక్కడి నుంచి వరుసగా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఉష్ణము అది అనమాట. మన శరీరంలో అంత ఉష్ణాన్ని ఆయన ఇచ్చాడు. అనగా ఏంటంటే వీళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు లోకానికంటే, ఇద్దరు రెండు కళ్ళు, ఒక ఆయన కుడి కన్ను, ఒక ఆయన ఎడమ కన్ను. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. సూర్యుడు ఎంత ప్రాముఖ్యతో చంద్రుడు అంతే ప్రాముఖ్యత. ఇద్దరు గొప్పవాళ్ళేను. అందుకనే గీతలో సూర్యుడు నేనేను, ఏంటి ఆదిత్యానాం అహం విష్ణు, అక్కడ సూర్యుడు చెప్పేశాడు నేనే. నక్షత్రాణామహం శశి, చంద్రుణ్ణి నేనే. సూర్యుడు నేనేను, చంద్రుణ్ణి నేనేను అని చెప్పేశాడు. అక్కడ భేదభావం ఏమీ లేదు. అదేనమాట. అందుకని మనం ఏంటంటే ఈ చంద్రుడిని చెప్పుకుంటున్నామంటే ఆటోమేటిక్గా అటు పక్కనే కూర్చుంటాడు ఆయన. ఎవరైనా సూర్య భగవానుడు కూర్చుంటాడు. అయ్యా ఉష్ణాంశు, నువ్వు, నీ వల్ల కూడా మాకు, నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు ఎంత ప్రాధాన్యతో, ఇవి ఈయన కూడా అంతే. ఆయన గ్రహరాజు. అందులో మన జాతకంలో జ్యోతిషంలో చూస్తే సూర్యుడు గ్రహరాజు, గ్రహములకు రాజు. ఈ చంద్రుడు కూడా ఏం చేస్తాడనంటే ఈయన చేసే పనులు ఏం చేస్తాడు. ఎక్కువగా చంద్రుడు సంపదలను ఇస్తుంటాడు, పాపాలను పోగొడుతుంటాడు. మన ఈ అస్ట్రాలజీ జాతకంలో వచ్చేటటువంటి అదేనమాట. అందుకని
ఈ చంద్ర దర్శనం చేసుకోండి అని చెప్పారు. అది కార్తీక మాసంలో తప్పనిసరి చంద్ర దర్శనం చేసుకోండి. మిగిలినప్పుడు వద్దని కాదు, కనీసం అప్పుడన్నా తెలుసుకోండి, 12లో ఒకటన్నా అని అర్థం. అది యాభాతి లక్ష్మీ భువి మందరస్థ తథా ప్రదోషేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ రరాజసాచారు నిశాకరస్థ. ఈ భూమి మీద ఉన్నటువంటి కాంతివంతమైన మందర పర్వతం పైనను మందరస్థ, మందర పర్వతము ఈ భూమి మీద ఉంది అని అంటారు. దాని మీద లక్ష్మీ అంటే కాంతి, అందుకని లక్ష్మీకాంతి అని భూమిపై గల మిక్కిలి కాంతివంతమైన మందర పర్వతం ఉన్నది. ఆ మందర పర్వతం మీద ఉన్నటువంటి కాంతివంత ఎంతైతే ఉన్నదో అంత కాంతివంతంతో ప్రకాశించేటువంటి వాడా అని చెబుతున్నాడు. అది ఇంకొకటి, సాయం సమయమున, ప్రదోషం అంటే సాయం, సాయం సమయమున సముద్రుని మీద సాయంకాలం 6 పౌర్ణమి రోజున సముద్రంలో నుంచి వస్తుంటాడు. మనం సముద్రపు ఒడ్డున కూర్చున్నామంటే నిజంగా నీళ్లలో నుంచి వస్తున్నాడు అని అనిపిస్తుంది. సూర్యుడు కూడా అంతే, మేము రామేశ్వరంలో చూసాం, నీళ్లలో నుంచి వస్తున్నాడు వీడు, అట్లా కనిపిస్తాం. కరెక్ట్గా అట్లా నిజంగా ఏమాత్రము తేడా లేదు, నిజంగా నీళ్లలో నుంచే వస్తున్నాడు అని అట్లా దృశ్యం అట్లా కనబడుతుంది. కానీ నిజంగా నీళ్లలో నుంచి వస్తున్నారా? కాదు కదా. అలా అంటున్నమాట. అదనమాట. తథా ప్రదేశేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ. పుష్కరములు అంటే సరస్సులు, పెద్ద పెద్ద సరస్సులు. అవి చూస్తుంటే సముద్రాల్లాగా ఉంటాయి. దానిలో నుంచి కూడా వస్తున్నాడు. రాజసాచారు నిశాకరస్థ, చారు అందమైనటువంటి నిశాకరస్థ. నిశా అంటే రాత్రి, ఆ రాత్రిని కలుగు చేసేటువంటి వాడైనటువంటి ఆ చంద్రుడు వస్తున్నాడు. ఆయన సముద్రంలో నుంచి, జలములలో నుంచి, పద్మములలోనూ ఏ లక్ష్మి ఉన్నదో అంతటి వంటి లక్ష్మీకాంతితో చంద్రుడు వస్తున్నాడు. అనగా సాక్షాత్తుగా చంద్రుడే లక్ష్మీదేవి అని అర్థం. అది చంద్రకాంతి, చంద్రుని యొక్క కాంతి ఈ లక్ష్మీదేవి యొక్క కాంతి. అందుకనే లక్ష్మీ భువి మందరస్థ. లక్ష్మి అంటే శోభ, పద్మముల్లో ఏ శోభ అయితే ఉన్నదో అంతటి శోభ ఈ లక్ష్మి, ఆ లక్ష్మీదేవి ఈ చంద్రునిలో ఉన్నది అని చెప్తున్నాడు. లక్ష్మీదేవి చంద్రుడిలో ఉన్నది. సరే బాగా ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ వస్తున్నది. లక్ష్మీదేవి చంద్రుడిలో ఉన్నది. లక్ష్మీదేవి ఎట్లా బాగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నదండి. అటువంటి లక్ష్మీదేవి మనకి చంద్రుడిలో కనబడుతూ ఉన్నది. కాబట్టి చంద్రుడు మనకు సంపదలు ఇస్తాడు అని చెప్పామా ఇందాక? కరెక్టే కదా. సరే, ఇందాక ఏం చెప్పాము? శీతాంశకు ఉష్ణాంశు చెప్పాము. ఉష్ణాంశ ఎవరు? సూర్యుడు అని చెప్పాము. మరి ఇప్పుడు సూర్యుడు ఎవరున్నారు? ఇప్పుడు ఈయన చంద్రుడిలో ఎవరున్నారు? లక్ష్మీదేవి. నారాయణుడు లేక రాముడు. నారాయణుడు అంటే సరిపోతుందిలే. నారాయణుడు అంటే అన్నిటికీ వచ్చేస్తుంది. నారాయణుడు ఇప్పుడు సరిపోయిందిగా. లక్ష్మీనారాయణుడు ఇప్పుడు సరిపోయిందా? ఆయన నారాయణుడు, సూర్యుడు. అందుకనే సూర్యనారాయణ అంటాం కదా ఆయన్ని. ఈయనని లక్ష్మీదేవి అంటున్నాం. ఈయనలో ఏం చూస్తున్నాము? లక్ష్మీదేవిని చూస్తున్నాము. ఆయనలోనేమో సూర్యనారాయణ చూస్తున్నాము. ఆ నారాయణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే శంఖ చక్రధారి అయి 4 చేతుల్లో ధరించి ఉన్నాడనేటువంటి ఒక శ్లోకం ఉంది ప్రత్యేకంగా. మనకు దీనిలో కూడా వేసేది లలితలో కూడా, మన లలిత పుస్తకంలో కూడా ఉన్నది. ఆ సూర్యుల్లో ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని అట్లా అనమాట. అనమాట. అందుకని కాబట్టి ఇందులో మొట్టమొదటిలోనే చెప్పాడు ఏమిటంటే ఆయనకి కిరణములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సూర్యుడి నుంచి వస్తున్నాయి అని చెప్పారు. కాబట్టి మనం పట్టుకోవాలి. ఇట్లా చంద్రుని గురించి చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా సూర్యుడు వస్తాడు. ఎట్లా అనంటే 2 కళ్ళు కదా, అయ్యా ఒక కన్ను చాలే నాకు, 2 కళ్ళు ఎందుకు, ఒక కన్నుతో చూస్తున్నాలే, నాకు ఒక కన్ను అక్కర్లేదులే అని ఎవడన్నా అంటాడా? ఎవడంట కదా. 2 కళ్ళు కావాలి.
అందుకని అట్లనే ఆ సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా రెండు కళ్ళు మనకి. ఇందులో చంద్రుని గురించి చెబుతున్నాడు. ఎందుకంటే సందర్భంగా ఏంటంటే రాత్రి కూడా ఆయన తిరుగుతున్నాడు కదా, ఆ చంద్ర భగవానుడు భగవాన్ చంద్ర రామునికి సహాయం చెయ్యాలని, అందుకనే రాముడి పేరేంటి అంటే రామచంద్రమూర్తి. ఆయన పేరే అది. అసలు అసలు పేరు ఏంటంటే రామచంద్రమూర్తి. వాళ్ళ ఆయన పేరు పెట్టింది రామచంద్ర అని పేరు పెట్టాడు. వీళ్ళేమో పొట్టిగా పిలవటానికి రామ రామ అంటుంటారు. అది అర్థమాట. కాబట్టి ఆ చంద్రుడు రాముడికి సహాయం చేయాలనుకున్నాడు. అనుకొని రాముడికి సహాయం చేయాలంటే హనుమకు కనుక ఇప్పుడు కనుక సహాయం చేస్తుంటే ఆయన చేసినట్టే. హనుమకు సహాయం చేయటం అంటే వస్తువులు కనపడుతూ ఉండాలి. వెలుగు ఉంటే వస్తువులు కనబడుతుంటాయి. అమావాస్య చూపట్లో ఏం కనపడతాయి? వస్తువులు. కాబట్టి పౌర్ణమి రోజున వస్తువులు బాగా కనబడుతుంటాయి. కాబట్టి ఆ చంద్రుడు రాముడికి సహాయం చేయటం కోసము వస్తూ ఉన్నాడు. ఆ రాముడిలో ఉన్నది ఎవరు? లక్ష్మీదేవి. రాముడు అంటే ఇక్కడ చంద్ర భగవానుడు. ఆ చంద్ర భగవానుడిలో ఉన్నది లక్ష్మీదేవి వస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. ఇంకొక అర్థం ఏంటంటే ఇంకా లక్ష్మీదేవిని దర్శనం చేసుకుంటున్నాడు చంద్రుడిలో. అంటే ఎవరు లక్ష్మీదేవి అంటే సీతాదేవి. ఆ సీతాదేవి అని తర్వాత వస్తుంది. అది పట్టుకోవాలి, తొందరగా చిక్కదు. అది ఇక్కడే మీకు మూలకం ఇస్తున్నాను. ఎక్కడ వస్తుందంటే ఈయన తిరుగుతూ తిరుగుతూ సీతాదేవి ఇలా ఉంటుంది అని చెబుతాడు రాత్రిపూట వస్తుంది. తర్వాత ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కడ తీసుకుపోతున్నాడు అంటే చంద్రుల్లో లక్ష్మీదేవిని చూస్తున్నాడు, సీతాదేవిని దర్శనం చేసుకుంటున్నాడయా అని అర్థం. అది ఎవరు అంటే ఈ సీతాదేవి అని అంటే లక్ష్మీదేవి. అడుగో ఉన్నాడే, ఇందుగా చెప్పామే సూర్యనారాయణ, ఆయన నారాయణ స్వరూపం. ఆ సూర్యుడేమో రామచంద్రమూర్తి, ఈ చంద్రుడేమో ఇక్కడేమో అమ్మవారు. దీనిలో లలితలో చంద్రుణ్ణి పోల్చి ఎక్కడొచ్చింది నామం? చంద్రుళ్ళు ఎక్కడన్నా వచ్చిందా? చంద్రుణ్ణి పోల్చి ఎక్కడన్నా అమ్మవారి సూర్యుడిని పోల్చి వచ్చిందా ఎక్కడన్నా? సూర్య చంద్ర నిభానన ఉంది కదా గురుగారు. చెప్పు. రవి ప్రఖ్య సూర్య చంద్ర నిభానన. కరెక్ట్. చంద్ర నిభానన వచ్చిందిగా గురుగారు. అది. అది సూర్యుడిని పోలుస్తూ లలితా సహస్రనామంలో భగమాలిని అని వస్తుంది. అది భగమాలిని. అది తర్వాత చెప్తాను నేను, ఇది అయిన తర్వాత చెప్తాను. అది ఇట్లా ఈ విధంగా మనకి చంద్రవర్ణంలో చెప్తారు. హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ సింహో యథా మందర కందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ. విశేషం. హంసో యథా రాజత పంజరస్థ, పంజరంలో ఉన్నటువంటి హంస మాదిరిగా, హంస తెల్లగా ఉంటుంది అట్లా. సింహో యథా మందర కందరస్థ, మందర పర్వతం యొక్క గుహలలో ఆ సింహం కూర్చున్నట్టుగా అని ఒక ఇది. తర్వాత వీరో యథా గర్విత కుంజరస్థ, ఓ పెద్ద మదపుటేనుగు మీద ఒక వీరుడు కూర్చున్నట్టుగా. చంద్రో విభ్రాజ తథాంబరస్థ, ఆ విధంగా ఆ చంద్రుడు ఆకాశములో ఉండి ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. దీనిలో 4లో ఒక విశేషణాలు ఉన్నాయి. లోపల ధ్వని గర్భితమైన విశేషాలు పెట్టాడు. అవి ఏమిటో రేపు ఒకసారి మరలా మీకు అప్పుడు దీన్ని రేపు చెప్పుకుందాము. 8 శ్లోకాలు ఒకసారి చదువుకోండి. ఇది అనేది అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓం భూయాత్. రికార్డింగ్ స్టార్ట్.